వీడియో చూసే ముందు మిగతా 11 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. ఈ కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. నీకెందుకు రాజ్? తను చేసుకోలేదా? అన్నీ నువ్వు చేయాలా? ఇంత ప్రేమ ఎందుకు తన మీద? నేను రోజూ చూస్తున్నా, తన దగ్గర అంత స్పెషల్గా నాకు ఏమీ కనిపించలేదు. మరి నీకు ఎందుకు అంత ఇష్టమో అర్థం కాదు అని చూస్తూ ఉంటుంది. వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన నందు అదే కళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏమిటి బుజ్జి, ఏమి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు అండి, నేను బయటకు వెళ్ళి భానుని కాఫీ పెట్టమని వస్తాను. నువ్వు ఎందుకు? నేను వెళ్ళి చెప్పి వస్తాను, కూర్చోనందు అని రాజ్ బయటకు వెళ్ళి భాను ఎక్కడ ఉందో చూసి కాఫీ పెట్టమని రూముకి వస్తాడు. నందు కూర్చొని విజయ్కి ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉంటుంది. రాజ్, ఎవరు నందు? విజయ్ అండి, ఇదిగో మాట్లాడండి అని ఇస్తుంది. చెప్పు విజయ్, ఎలా ఉంది సంజయ్కి? సంజయ్కి బానే ఉంది. డాక్టర్ చూసి ఇంటికి తీసుకువెళ్ళమన్నాడు. మేము వస్తున్నాం. సరే రండి అని ఫోన్ పెడతాడు. నందు, విజయ్ వాళ్ళు వస్తున్నారంట. అవును చెప్పాడు. భానుకి కాఫీ తీసుకురమ్మని చెప్పాను. సరే అండి, ఈరోజు ఆఫీస్కి వెళ్తారా? చూస్తాను బుజ్జి, నాకెందుకో నిన్ను వదిలి వెళ్ళాలని లేదు. నేను బాగానే ఉన్నాను. మీరు నా గురించి ఆలోచించి మీరు ఆఫీస్కి వెళ్లకుండా ఉంటారా ఏమిటి? అదేం లేదు బుజ్జి, నాకు నిన్ను వదిలి వెళ్ళబుద్ధి అవ్వడం లేదు. ఎందుకో ఈరోజు నా మనసులో దేని గురించో తెలియదు, అలజడిగా ఉంది. అందుకే వెళ్ళను, ఉంటాను అనేది. నేను బాగానే ఉన్నాను. మీకు మధ్యలో ఫోన్ చేస్తూ ఉంటాను, రెడీ అవ్వండి. నన్ను చూసుకోవడానికి కామాక్షి ఉంది. ఇక ఎందుకు భయం, వెళ్ళండి. సరే బుజ్జి అని రెడీ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తాడు. భాను కాఫీ తీసుకువచ్చి నందుకి కాఫీ ఇస్తూ చుట్టూ చూస్తూ ఉంటే, భాను అలా చూస్తున్నావేమిటి? ఏమీ లేదు అక్క, సార్ కనిపించకపోతే. సార్ వాష్రూమ్లో ఉన్నారులే, అక్కడ పెట్టి వెళ్ళు. సరే అక్క. కామాక్షి నిద్ర లేచిందా? చూడలేదక్క, చూడమంటావా? వద్దులే, లేచిన తర్వాత నాకు చెప్పు. సరే అక్క అని వెళ్తుంది. రాజ్ వాష్రూమ్ నుండి వస్తాడు. నందుకి కాఫీ తాగుతుంటే తను రెడీ అయ్యి కాఫీ తాగి, సంజయ్ వచ్చిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్తాను నందు. ఏమండి, కామాక్షి చెప్పింది కూడా కొంచెం ఆలోచించి భానును గమనిస్తూ ఉండాలండి. సరే నందు, నేను చూసుకుంటాను. నువ్వు ఏమీ టెన్షన్ పడకు. పద, హాల్లోకి వెళ్దాం, అమ్మ లేచే ఉంటుంది. పదండి. అసలే కామాక్షి కూడా కోపంగా ఉంది. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఇంతవరకు కామాక్షికి కోపంగా ఉండడం చూడలేదు. అలాంటిది రాత్రి ఏమైందో అంత కోపంగా ఉంది. ఇప్పుడు వస్తుందిగా, చూద్దాం ఎలా ఉందో అని హాల్లోకి వచ్చేసరికి కామాక్షి సీత గారి దగ్గర కూర్చొని ఉంటుంది. నందు వెళ్ళి కామాక్షి పక్కనే కూర్చుంటే చూసి ఎలా ఉంది అక్క అని అడిగి కామ్గా ఉంటుంది. ఏమ్మా నందు, బాగానే ఉందా? నీరసంగా ఏమి లేదు కదా? ఏమీ లేదు అత్తయ్య, బాగానే ఉంది. రాజ్, విజయ్ వాళ్ళు ఇంకా రాలేదేమిటి? వస్తారమ్మా. సరే అయితే మనం టిఫిన్లు చేద్దాం, వాళ్ళు వచ్చిన తర్వాత తింటారు. భాను, టిఫిన్ రెడీనా అని అడుగుతారు. రెడీ అమ్మా, అన్ని టేబుల్ మీద పెడుతుంది. అందరూ వెళ్ళి టిఫిన్ చేస్తూ ఉంటే కామాక్షిని గమనించిన సీత గారు, ఏమిటి ఎప్పుడు గలగలా మాట్లాడుతూ ఉండేదానివి, ఈరోజు ఏమైంది నీకు? ఉదయం నుంచి చూస్తున్నా కామ్గా ఉన్నావు అని అడుగుతారు. ఏమీ లేదు అత్తయ్య అని తింటూ ఉంటుంది. ఏమైందిరా దీనికి ఇలా చెబుతుంది? దానికి ఏదో దయ్యం పూనినట్టు ఉంది అమ్మా. ఉన్న దయ్యాల గురించి ఆలోచించరు గాని నాకు దయ్యం పూనిందా అంట ఎలా చెబుతున్నాడో చూడు అని గొనుక్కుంటూ ఉంటుంది. నందు కామాక్షి పక్కన కూర్చొని చిన్నగా, కామాక్షి, నువ్వు చెప్పింది నేను నమ్ముతున్నాను. భానుని ఒక కంట కనిపెడదాం. సరే, నిజంగా నమ్మావా అక్క? నిజంగానే. సరే అయితే మనం ఇద్దరం కలిసి వాళ్ళ పని పట్టాలి. ఓకే కామాక్షి, మరి కోపం పోయిందా? నవ్వుతూ, పోయింది అక్క. సరే టిఫిన్ తిను, నువ్వు తిను అని ఇద్దరు తినేసి హాల్లోకి వచ్చి కూర్చుంటారు. రాజు వీళ్ళిద్దరిని
నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూసి ఈ తింగరదానికి కోపం పోయిందా నందు? బావా, నన్ను తింగరదాన అంటే ఊరుకునేది లేదు. అబ్బో, మా భర్తలు కోపం కూడా వస్తుందే ఈ మధ్య. ఏ బావా, నాకు కోపం రాకూడదా? ఎందుకు రాకూడదు? ధారాళంగా రావచ్చు, కానీ ఆ కోపంతో మా మీద పడకుండా ఉంటే చాలు అని నవ్వుతాడు. అక్క చూడు, బావని నన్ను ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటాడు. భాను ప్రియ చూస్తూ, అక్క వాళ్ళు చాలా ఆనందంగా ఉంటే ఎలా చూస్తున్నావక్క? ఉండనివ్వు భాను, ఎంత ఆనందంగా ఉన్నా ఈ రోజు ఒక్కరోజే కదా, రేపటి నుంచి మనదే రాజ్యం కదా. అవునక్క, నువ్వు చెప్పింది నిజమే. పాపం ఈ రోజే వాళ్ళ ఆనందం అన్నీ వీళ్ళు నవ్వుతూ ఉంటే అప్పుడే సంజయ్ని తీసుకుని విజయ్ వస్తాడు. సంజయ్ని చూడగానే భానుకి కోపం వస్తుంది. నందు వాళ్ళు విజయ్ రావడం చూసి లేచి నిలబడి, రండి సంజయ్ అని సంజయ్ సోఫాలో కూర్చోబెడుతూ, సంజయ్ కూర్చుంటావా? రూమ్లో పడుకుంటావా? లేదులే రాజ్, బాగానే ఉంది, కూర్చుంటాను. సరే, వాటర్ తాగుతావా? వద్దు రాజ్, ముందు నువ్వు కూర్చో. సిస్టర్ మీరు కూర్చోండి అని. రాజ్, మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. కామాక్షి నాకు టిఫిన్ పెడదువు పద. సంజయ్ సారీలు చెప్పేసరికి నాకు నీరసం వచ్చి పడేలాగా ఉన్నాను అనేసరికి, ఒరే విజ్జు, నీకు ఆకలి వేస్తే వెళ్ళి తినిపో. నువ్వు చెప్పు సంజయ్. కామాక్షి విజయ్ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. సిస్టర్, మీరు నాకు బ్లడ్ ఇచ్చారని విజయ్ చెప్పాడు. మీకు నా ఏ జన్మ సంబంధం ఉందో మీరు నా ప్రాణాలు కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలి సిస్టర్? అరే సంజయ్, ఏమిట్రా మాటలు? అవునురా, మీరు చూపించే ఈ అభిమానం జీవితాంతం గుర్తుంచుకుంటాను అని ఎమోషనల్ అవుతాడు. సంజయ్, నువ్వు ఇలా చేస్తే ఎలా? అసలే నువ్వు నీరసంగా ఉన్నావు. నందు, వెళ్ళి టిఫిన్ తీసుకురా, ఇక్కడే తింటాడు. సరే అండి అని వెళ్ళిపోతుంటే, వద్దు సిస్టర్, నేను వస్తానులే, నేను తీసుకువస్తాను, నువ్వు కూర్చో అని వెళ్తుంది. అక్కడ విజ్జుకి టిఫిన్ పెడుతూ, నీకు తెలుసా విజయ్, తింటూ నువ్వు చెప్పకుండా నాకు ఎలా తెలుస్తుంది? రాత్రి జరిగింది నీకు కూడా చెప్పానుగా, మీరు ఎవరు నమ్మలేదు కదా. ఉదయాన్నే నందు అక్క వచ్చి నువ్వు చెప్పిన విషయం నేను నమ్ముతున్నాను అని అన్నది తెలుసా? అవునా? నందు నమ్మితే నేను కూడా నమ్ముతాను, సరేనా? నువ్వేమి నమ్మక్కర్లేదులే, నందు అక్క నమ్మింది చాలు. అదేమిటి కామాక్షి, నేను నమ్మవద్దా? నిన్న నమ్మలేదుగా, అక్కడికి నందు వచ్చింది. ఏమిటి నమ్మవద్దా అంటున్నావు? ఏమీ లేదు నందు, రాత్రి విషయం గురించిలే. సరే, నేను సంజయ్కి టిఫిన్ తీసుకొని వెళ్తానని ప్లేట్లో టిఫిన్ పెట్టుకొని తీసుకువెళ్తుంది. సంజయ్ తిన్న తర్వాత రూముకి తీసుకొని వెళ్ళి విజయ్కి టాబ్లెట్లు ఇచ్చి వేసుకోమని ఇస్తాడు. సంజయ్ టాబ్లెట్లు వేసుకొని పడుకుంటాడు. రాజు విజయ్ బయటకు వచ్చేసరికి, విజ్జు, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను ఆఫీస్కి వెళ్తాను. ఎందుకు రాజ్, నేను వస్తాను. వద్దు విజ్జు, రాత్రంతా హాస్పిటల్లోనే ఉన్నావుగా, వెళ్ళు. సరే అని విజయ్ వెళ్తాడు. రాజు కూడా నందుకి చెప్పి వెళ్తాడు. కామాక్షి నందు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. సూర్యకాంతం వచ్చి, నందు వదిన ఎక్కడా? లేరు పిన్ని గారు, బయటకు వెళ్లారు. ఆనందంతో అవునా అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి ప్లేట్లో టిఫిన్ పెట్టుకుంటుంది. గబగబా తినేసి తన రూముకు వెళ్తుంది. సంజయ్కి టైంకి టాబ్లెట్లు ఇస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. సాయంత్రానికి శ్యామ్ని తీసుకొని వస్తాడు విజయ్. వదిన అంటూ నందు దగ్గరికి వెళ్తుంది. ఏమిటి శ్యామ్, ఒక్కదానివే వచ్చావా? లేదు వదిన, అన్నయ్య ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంటే చూడడానికి వచ్చాను. విజయ్ తీసుకొచ్చాడు. సరేరా, సంజయ్ దగ్గరికి వెళ్దాం. ఇద్దరు వెళ్ళి సంజయ్ని చూసి సంజయ్తో కొంచెం సేపు మాట్లాడిన తర్వాత, థ్యాంక్స్ శ్యామల గారు నన్ను చూడడానికి వచ్చినందుకు. శ్యామల నవ్వి బయటకు వస్తుంది. రాజు వచ్చేదాకా ఉండి వెళ్తారు విజయ్ వాళ్ళు. రాజు బాగా అలసిపోయి, బుజ్జి నేను వెళ్ళి పడుకుంటాను, ఈరోజు బాగా అలసిపోయాను అని రూములోకి వెళ్ళి పడుకుంటాడు. పనులు కంప్లీట్ చేసుకొని రూముకు వచ్చేసరికి రాజ్ నిద్రపోయి ఉంటాడు. నందు రాజ్ పక్కన పడుకొని రాజ్ మీద చెయ్యి వేయగానే నిద్రలో బుజ్జి అంటూ దగ్గరకు తీసుకొని పడుకుంటాడు.
నందు రాజుని నవ్వుకొని గట్టిగా హత్తుకొని పడుకుంటాడు. చూసావా అక్క, నిద్రలో కూడా నందుని మర్చిపోలేదుగా బావా. ఆ ప్రేమ అంతా నాకు కావాలే అనే కదా ఇలా చేసేది. సరే నందు, నిద్రపోతుందిగా, మరి నువ్వు వెళ్ళు అక్క. సరే అని నందు దగ్గరికి వెళ్ళి గురువుగారు చెప్పిన మంత్రాలు చదువుతూ నెమ్మదిగా నందులోకి ప్రవేశిస్తుంది. నందు కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకుంటూ ఒక్కసారిగా లేస్తుంది. భాను చూసి అక్క అంటుంది. నేనే, చెప్పు భాను. ఏమీ లేదు, మీరా కాదా అని పిలిచాను. నేనే ప్రియా అక్కనే. అక్క అంటూ వాటేసుకొని నిన్ను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది భాను. ఇక రాజ్ నాకే సొంతం. మా ఇద్దరు ఎవరు విడగొట్టలేరు అని వాళ్ళని ప్రాణాలతో వదలను భాను. సరే అక్క, ఇప్పుడు కోపం కాదు, నువ్వు సంతోషంగా ఉండాలి. అవును భాను, నేను సంతోషంగా ఉంటే టైం ఇది. సరే నువ్వు వెళ్ళు, రాజు లేస్తే ప్రాబ్లం అవుతుంది. సరే అక్క, నేను వెళ్తున్నా అని వెళ్తుంది. నేను నందు అనే రాస్తాను, మీరు ప్రియా అనుకోండి. నందు రాజ్ పక్కకు చేరి ఇక నీ ప్రేమ అంతా నాకే రాజ్ అంటూ రాజుని కౌగిలించుకొని పడుకుంటుంది. రాజుకి ఎవరో పడుకున్నట్లు అనిపించి చెయ్యి తీసివేస్తాడు. ఇదేమిటి, చెయ్యి తీస్తాడు అని మళ్ళీ చెయ్యి వేసి పడుకుంటుంది. రాజుకి ఎందుకో అనీజీగా అనిపించి దూరం జరిగి పడుకుంటాడు. ఏమిటి, రాజు చేతి స్పర్శని బట్టి ఎవరు అని గుర్తుపట్టాడా? అది ఎలా? ఇది చెయ్యి కదా, తేడా ఏమిటి? నేను నందు ఇంటిలో నీకు వచ్చిన నా కోరిక తీరదా? అలా జరిగితే నందుని ప్రాణాలతో ఉంచడం కూడా వేస్ట్. చూస్తాను, ఇలాగే ఉంటే నందు ఈ భూమి మీదే ఉండదు. ఏమి మాయ చేశావే రాజుని, మనసుని కూడా కంట్రోల్లో పెట్టుకున్నావా? అక్కడ పూజ గదిలో స్వామీజీ పెద్దగా నవ్వుతాడు. అది మాయ కాదు, ప్రేమ. ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న ప్రేమ. ఒకరాత్మ ఒకరికి ఎవరు అనేది తెలుపుతుంది. అందుకే నువ్వు చెయ్యి వేసిన అది నందుది కాదు అని రాజుకి అర్థమవుతుంది. నీకు మంచిగా చెప్పాను, నీ ఆత్మకి శాంతి కలగజేస్తానంటే వద్దు, నా కోరిక తీరేదాకా నేను వెళ్ళను అని వెళ్ళావు. ఆ ఇంట్లో నుంచి వచ్చావు, ఇప్పుడు ఏమిటి సాధించావు? నీవు నీ చేరాలి అని రాసి ఉంటే నువ్వు అసలు చనిపోయేదానువా? ఆ మాత్రం కూడా నువ్వు అర్థం చేసుకోకుండా ఇలా ఉన్నావు. కానీ ఇప్పుడు మీ ఆత్మల రోజులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఏమి జరిగినా చూస్తూ ఉండాల్సిందే తప్ప మేము ఏమి చెయ్యలేం. అందుకే విజయ్ పిలిచి అడిగినా ఏమి చెప్పలేకపోతున్నా. వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకునేదాకా నేను ఏమీ మాట్లాడకూడదు. ఇలా ఎప్పటిదాకా కాలమే చెప్పాలని అనుకొని ధ్యానంలోకి వెళ్తారు. రాజు కొంచెం దగ్గరలో పడుకొని దీనికోసమా నేను ఇంత కష్టపడి కేరళ నుంచి వచ్చిందనుకొని పడుకుంటుంది. రాజు మనసంతా బాధగా అనిపిస్తూ ఉంటే కలత నిద్రపోతాడు. ఉదయాన్నే రాజు లేచి చూస్తే నందు రోజులాగా పడుకోకుండా కొత్తగా పడుకుంది. ఏమిటి నందు మొహం మీద దుప్పటి నిండుగా కప్పుకొని పడుకొని ఉంది. కానీ నందు మొహం మీద దుప్పటి కప్పుకోదు. నేను కప్పితే నాకు ఊపిరి ఆడదు, తీయండి అంటుంది కదా అని దుప్పటి తీస్తే, అబ్బా రాజు దుప్పటి తీయకు అని మళ్ళీ నిండుగా కప్పుకుంటుంది. ఏమైంది నందుకి, రాజు అంటుంది. దుప్పటి తీయకు అని లేవగానే నిద్రపోతుంది అనుకొని వాష్రూంలోకి వెళ్తాడు. భాను వచ్చి అక్క అక్క లే నందు అలా పడుకోదు, అసలే బావ అనుమానంగా చూసుకుంటూ వెళ్ళాడు అనేసరికి లేచి, ఎందుకు అనుమానం వచ్చింది? నీ ప్రవర్తన వల్ల. నేను బావకు కనిపించాను కదా, మనసులోవి అన్నీ బయటకు అనేశారు అని రాజుకు అనుకున్నవన్నీ చెబుతుంది. థ్యాంక్ యూ భాను, ఇక్కడికి వచ్చి మంచి పని చేశావు, లేదంటే అలా నిద్రపోతూ ఉండేదాన్ని అని లేచి కూర్చొని ఇక జాగ్రత్తగా ఉంటానులే అని రాజు వచ్చేసరికి కామ్గా ఉంటుంది. రాజు నందుని చూసి, ఏమిటి బుజ్జి, నీకు ఒంట్లో బాగానే ఉందిగా? బాగానే ఉందండి, ఎందుకలా అడుగుతున్నారు? ఊరికేనే. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి
సరే అంటూ వాష్రూమ్కి వెళ్తుంది. భాను అమ్మయ్య అనుకొని బావ నమ్మేశాడని మాయమై కిచెన్లో అటు ఇటు చూసి మామూలుగా అందరికీ కనిపించేలాగా మారడం కామాక్షి అటు వెళ్తూ చూస్తుంది. కళ్ళజోడి సరిగా చూసుకొని మరీ చూస్తుంది. అమ్మో, ఇది మనిషి కాదు, నిజంగానే దయ్యమే. ఈ విషయం ఎలాగైనా నందు అక్కకు చెప్పాలనుకొని అక్కడి నుండి వెళ్తుంది. నందు ఫ్రెష్ అయి బయటకు వచ్చి రాజ్ రెడీ అవుతుంటే కళ్ళార్పకుండా అలానే చూస్తూ ఉంటుంది. ఏమిటి బుజ్జి, మీ ఆయన్ని కొత్తగా చూస్తున్నట్లు చూస్తున్నావు? అవును, నాకు కొత్తగా ఏమీ లేదు. సరే పద వెళ్దాం. ఎక్కడికి? అదేమిటి నందు, రోజు నన్ను తొందరగా చేసేదానివి, బయటకు వెళ్ళడానికి ఈరోజు ఏమిటి నీ ప్రవర్తన వింతగా ఉంది అంటూ బయటకు వెళ్తాం రా అని వెళ్తాడు. రాజ్ రోజు నందు ముందు ప్రవర్తించేలాగా ఈరోజు లేదు. ఎందుకని? నందుని బయటకు వెళ్ళనివ్వకుండా పట్టుకొని కౌగిలిలో బంధించి చెవిలో ఏదో చెబితే సిగ్గుపడుతూ వెళ్ళేది. ఈరోజు నన్ను రమ్మని వెళ్తాడు ఏమిటి అనుకుంటూ బయటకు వెళ్తుంది. రాజు వెళ్ళి సంజయ్ లేచాడా లేదా అని చూసి లేవకపోతే డోర్ వేసి వచ్చి సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు. సీత గారు వచ్చి రాజ్ పక్కన కూర్చోటి, ఏమిటి రాజ్, ఈరోజు నందు కనిపించడం లేదు? లేచింది, వస్తుందమ్మా. డాడీ ఫోన్ చేశారా? చేశారు, రావడానికి టైం పడుతుందంట రాజ్. సంజయ్కి ఎలా ఉంది? ఇంకా లేవలేదు, పడుకొని ఉన్నాడు. భాను కాఫీ తీసుకువచ్చి అందరికీ ఇస్తుంది. నందు వస్తే నందుకి కూడా ఇచ్చి కామాక్షి రూమ్కి వెళ్తుంది. కామాక్షి ఆంటీ కాఫీ తీసుకోండి ఇస్తుంది. ఇద్దరు భయంగా కాఫీ తీసుకుంటారు. ఏమిటి ఇద్దరు అలా ఉన్నారు? ఏమీ లేదు, నువ్వు వెళ్ళు అమ్మా. ఏమిటి, ఎందుకు అంత కోపం? నేనేమీ అనలేదుగా. అది ఆ భయం ఉండాలి అని వెళ్తుంది. ఈ కుటుంబానికి ఏదో అయింది. దయ్యాలు వచ్చి చేరాయి. ఎన్ని వచ్చాయో ఏమో, ఎవరిని చూసినా భయంగా ఉంది అని కొనుక్కుంటూ కాఫీ తాగుతూ ఉంటుంది సూర్యకాంతం. అమ్మా, నువ్వన్నట్లు దయ్యాలు వచ్చాయి. ఎన్ని వచ్చాయో తెలియదు. నేను ఎలాగైనా కనిపెడతానని మనసులో అనుకుంటుంది. అప్పుడే విజయ్ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. రాజును చూసి, విజ్జు కాఫీ తాగుదురా, నందు కాఫీ తీసుకురా అంటే కూర్చొని ఉన్న నందు వినదు. ఏమిటి అంతా దీర్ఘంగా ఆలోచిస్తుంది అనుకుంటూ అని పిలవబోతే తీసుకొని వస్తానండి అని విజయ్ కూర్చొని వస్తాను అని కిచెన్లోకి వెళ్తుంది. విజయ్ కూడా నందు ప్రవర్తన తేడాగా ఉన్నట్లు ఉంటుంది. కిచెన్లోకి వెళ్ళి, థ్యాంక్స్ భాను, మళ్ళీ వచ్చి సేవ్ చేశావు. సరే బావ పిలుస్తుంటే పలకవే. నందు అంటే ఎవరినో పిలుస్తున్నారనుకున్నా. అక్క, ఇలా ఉంటే నువ్వు దొరికిపోతావు. ఒక్కరోజే నేను మేనేజ్ చేయలేకపోతాను. రోజు ఎలానో భాను. అది తర్వాత ముందు కాఫీ తీసుకొని వెళ్ళు. సరే భాను అని కాఫీ తీసుకొని వెళ్ళి విజయ్కి ఇస్తుంది. విజయ్ నందుని చూస్తూ, నీకు నీరసం తగ్గిందా నందు? ముక్తసరిగా హా బాగానే ఉంది అని చెప్పి రూమ్కి వెళ్తుంది. విజయ్ కాఫీ తాగి రాజ్ విజయ్ ఇద్దరు సంజయ్ రూమ్కి వెళ్తారు. నందు రూమ్కి వెళ్ళి, వసేయ్ నందు, నీలాగా అందరినీ నవ్వుతూ అందరి యోగక్షేమాలు తెలుసుకోవడం నా వల్ల కావడం లేదు. రోజు అందరితో ఎలా ఉంటున్నావో ఏమో. నేను నీలాగా కేవలం రాజు దగ్గర ఉండడానికే వచ్చాను, కానీ అందరి దగ్గర కాదు. నిన్ను ఇక్కడ నుండి ఎక్కడికైనా దూరంగా తీసుకొని వెళ్ళాలి. అప్పుడే నేను గడపవచ్చు. దానికోసం ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటే కామాక్షి అక్క అక్క అంటూ వస్తుంది. బాబోయ్, ఈ తింగది వచ్చింది, ఏమి చెప్పినా బుర్ర తింటుందో అని నవ్వుతూ, రా కామాక్షి, ఏమిటి విషయాలు చెప్పు. చాలా పెద్ద విషయమే అక్క. ఏమిటో అంత పెద్ద విషయం? నిన్న మనం ఇద్దరం ఏమో అనుకున్నాం. మనసులో ఏమనుకున్నారో ఏమిటో ఇప్పుడు ఎలా ఆలోచిస్తూ ఉంటే, ఏమిటి అక్క మర్చిపోయావా? అయితే నేను చెబుతాను. ఆ భాను మీద కన్నేసి ఉంచాలి అనుకున్నాంగా. అవునవును. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.